అండి, వెల్కమ్ టు గోదావరి స్టైల్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ పెసరట్టు. ఇలా ఒకసారి పెసరట్టు టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకొని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలండి. ఒక 6 to 8 hours నానితే బాగుంటుంది. అండ్ మార్నింగ్ అయ్యాక ఒకసారి వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ తొక్కేం తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పెసరపప్పులోకి కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు, నేను ఇక్కడ కొంచెం కారం వేస్తున్నానండి. జనరల్గా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు, అల్లం కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, హెల్త్కి మంచిది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవచ్చు, అంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరట్లోకి కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నార్మల్ పెసరట్టు లాగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని పెసరపిండితో ఇలా పెసరట్టు వేసుకోవాలండి. దీని మీద ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ తీసుకొని పగలగొట్టి ఇలా చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేలా చూసుకొని వేసుకోండి. ఒకే చోట పడినా కూడా స్పూన్తో నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కొంచెం ఒక సైడ్ అంతా కాలిన తర్వాత తిరిగేసి ఎగ్ సైడ్ కూడా కాల్చుకోవాలండి. మీరు ఇంకా ఎంత పలుచగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎగ్ పెసరట్టు రెడీ. దీంట్లోకి ఇంకా పచ్చడి కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా పెసరట్టును ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.